హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తాజాగా విజయ్ దేవరకొండ మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ విమర్శలు కల్కి సినిమాలో ఒక పాత్ర చేసినందుకు. ఆయన కల్కి సినిమాలో అర్జునుడి పాత్ర చేశారని అందరికీ తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో దీని మీద బాగానే ట్రోలింగ్ జరిగింది. విజయ్ అనగానే ఎప్పుడూ ఏదో ఒక ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. అయితే ఆయన సోషల్ మీడియాలో ఆయన్ని ఈ పాత్రకి సూట్ కాలేదని, ఏమాత్రం ఆ పాత్రకు తగ్గట్టుగా లేడు అంటూ ట్రోలింగ్ జరిగింది. అయితే ఇది కాదు పట్టించుకోవాల్సింది. కొత్తగా ఆయన మీద ట్రోలింగ్ చేస్తున్న విషయం మాత్రం కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే విజయ్ దేవరకొండ ఆ అర్జునుడి పాత్రలో మాట్లాడిన భాష మాత్రం సరిగ్గా లేదు అంటూ కొంతమంది ట్రోలర్స్ అంటున్నారు. ట్రోలర్సే కాదు, ఇన్సైడ్ ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఇలాంటి మాటే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏంటి విజయ్ దేవరకొండ మాట్లాడిన భాషలో ఉన్న తప్పేంటి? ఆ భాషలో మాట్లాడకూడదా? అతను తన యాసని భాషని మార్చుకోవాలంటూ సోషల్ మీడియాలో ఈ ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు అనేక మంది పోస్టులు పెడుతున్నారు. విజయ్ దేవరకొండ తన సొంత భాషలో, తన మాతృభాషలోని, తన ప్రాంతపు యాసలో మాట్లాడితే వచ్చిన సమస్య ఏంటి? ఏ ప్రాంతానికైనా ఒక భాష, ఒక యాస ఉంటుందని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో, అలాగే ఈ తెలంగాణలో రకరకాల ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క యాస, భాష ఉన్నాయి. ఈ యాసలు, భాషలు ప్రతి ప్రాంతానికి మారుతూనే ఉంటాయి. ఉదాహరణకి గోదావరి జిల్లాలో ఒక యాస ఉంటే శ్రీకాకుళంలో మరొక యాస ఉంటుంది. అలాగే మిగతా కోస్తాంధ్రలో ఒక యాస ఉంటే రాయలసీమలో ఒక యాస ఉంటుంది. మళ్ళీ రాయలసీమలో చిత్తూరు యాస ఒకలాగా ఉంటే కర్నూలు యాస ఒకలాగా ఉంటుంది. ఇట్లా చిన్న చిన్న తేడాలతోటి యాసలు మారుతూనే ఉంటాయి. అయితే ఈ తెలంగాణ యాసలో ఆయన చెప్పిన ఈ పౌరాణిక పాత్ర డైలాగులు ఎందుకు ఇబ్బందికరంగా అనిపించాయి అంటే, మొదటి నుంచి కూడా పౌరాణిక పాత్రలు అనగానే మనందరికీ గుర్తొచ్చేది సీనియర్ ఎన్టీఆర్ చేసిన అనేక పౌరాణిక పాత్రలు. వాళ్ళు గ్రాంధిక తెలుగులో మాట్లాడటం. గ్రాంధికం అంటే తెలిసిందే కదా, గ్రంథాల్లో రాయబడే తెలుగు. అంటే అది ఇప్పటి తెలుగు కన్నా కాస్త పురాతనమైన పదజాలంతో ఉంటుంది. నిజానికి ఆ తెలుగులో మాట్లాడితే ఇప్పుడు సగం మందికి అర్థం కాదు. మామూలు తెలుగే అర్థం కావడం లేదు ఈ కాన్వెంట్ చదువుల పిల్లలకి. ఇక ఈ గ్రాంధిక తెలుగులో మాట్లాడితే ఎంత అర్థం చేసుకోగలరు? సో ఈ సినిమా రచయితలు కూడా ఈ గ్రాంధిక తెలుగును ఈ పౌరాణిక పాత్రలకు కావచ్చు, లేదా ఈ ఈ కాస్ట్యూమ్ పాత్రలకు కావచ్చు, చారిత్రక పాత్రలకు కావచ్చు మార్చుకుంటూ వస్తున్నారు. అలా మార్చడం వల్ల కొద్దో గొప్ప అర్థమవుతుంది అనే కోణంలో కాస్త వ్యవహారిక భాషను జోడిస్తూ ఈ గ్రాంధికాన్ని తగ్గిస్తూ వస్తున్నారు. అయితే ఇది చాలా వరకు మంచిదే. కానీ ఇందులో కూడా ఒక ప్రాంతపు యాసనే వాడుతూ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ కృష్ణా, గుంటూరు జిల్లా ఒక ప్రామాణిక తెలుగు భాష ఏదైతే ఉందో ఆ ప్రాంతపు యాసలో మాట్లాడితేనే అది సరైన భాష అని, అలాగే మాట్లాడాలంటూ ఈ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం అనేది కనిపిస్తూ ఉందన్నమాట. ఇది సరైనది కాదు. ఎందుకంటే ప్రతి యాస ఆ ప్రాంతపు యొక్క ఊపిరి, ఆ ప్రాంతపు యొక్క అస్తిత్వం. దాన్ని క్వశ్చన్ చేయడం అంటే కించపరచడం లాంటిది. ఇది సరైనది కాదు. నిజాలు మాట్లాడుకుందాం. నిజానికి అర్జునుడు ఏమీ తెలుగులో మాట్లాడలేదు. అర్జునుడు పౌరాణిక పాత్రలో, అంటే ఆయన ఉన్న కాలంలో మాట్లాడిన భాష, వ్యవహారిక లాంగ్వేజ్ అదంతా వేరు. కానీ మనం సినిమాల కోసం మనకు నచ్చిన భాషలో, ప్రతి భాషలో, ఇప్పుడు బెంగాలీలో తీస్తే ఆ భాష వాడాల్సిందే, ఏ భాషలో ఏ యాస ఉంటే ఆ యాసను వాడి సినిమాలు తీయాల్సిందే. కానీ ఒక భాష అలవాటైన తరువాత ఇక అదే ప్రామాణికమైంది అని రుద్దడం అనేది సరైంది కాదు. సో కొన్ని ప్రాంతీయ కళలు చూసుకుంటే ఈ ఒగ్గు కథలు కావచ్చు, అలాగే బుర్ర కథలు కావచ్చు, ఇలాంటి ప్రాంతీయ కళల్లో కూడా ఈ కళాకారులు చెప్పేదంతా కూడా వాళ్ళ యాసలో, వాళ్ళ ప్రాంతీయ యాస ఏదైతే ఉంటుందో ఆ యాసలో ఆ భాషను పలుకుతూ ఈ పురాణాలని, రామాయణ మహాభారతాలని వల్లవేస్తారు. మీరు ఎంతోమంది చూసే ఉంటారు. ఈ ఒగ్గు కథలోను, బుర్ర కథలోను, అలాగే ఈ హరికథలోను వాళ్ళు చెప్పే భాష ఏమి ప్రామాణిక భాష కాదు. ఏ ప్రాంతంలో కళాకారులు ఉంటే ఆ ప్రాంతపు భాషను మాత్రమే ఉపయోగించి చెబుతూ ఉంటారు. అప్పుడు ఆ ప్రేక్షకులకి, ఆ ఒగ్గు కథ ప్రేక్షకులకి లేదా హరికథ ప్రేక్షకులకు లేని సమస్య ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకులకు ఎందుకు వస్తుంది? అది కేవలం ఒక అలవాటు వల్ల, లేదంటే ఆ నటుడి మీద ఉన్న ఒక నెగిటివిటీ వల్ల దీన్ని తీసుకొని వస్తున్నారని చెప్పి అనిపిస్తుంది. ఆ నటుడి మీద నెగిటివిటీయే ఇలా ఆయన ఏది చేసినా, నటించినా, లేకపోతే డైలాగులు చెప్పినా, లేకపోతే బయట సోషల్ మీడియాలో ఏదన్నా మాట్లాడినా దాన్ని పట్టుకొని మరీ లాగుతున్నారేమో అనిపిస్తుంది. భవిష్యత్తులో కూడా విజయ్ దేవరకొండకి మరో పౌరాణిక పాత్ర వస్తే అతను ఇదే పద్ధతిలో ఆయన డైలాగులు కానీ చెబితే హర్షించే అవకాశం లేదా? ఖచ్చితంగా ఉండొచ్చు. ఎందుకంటే మార్పు అనేది సహజం, మారుతూ వస్తున్నారు. ఈ భాష, యాస అతని అస్తిత్వం అని ఎప్పుడైతే ప్రజలు అర్థం చేసుకుంటారో, ఈ సినీ ప్రేక్షకులు అర్థం చేసుకుంటారో, అప్పుడు అతను మాట్లాడే పౌరాణిక పాత్ర డైలాగులు కావచ్చు, ఏ డైలాగులు అయినా సరే యాక్సెప్ట్ చేస్తారు. చూద్దాం. విజయ్ దేవరకొండ డైలాగులు ఈ పాత్రకు సూట్ కావు అని దర్శకుడు ఎందుకు అనుకోలేదు? అతనికి సూట్ కావు అని తెలిసిన దర్శకుడు ఎందుకు అతన్ని అర్జునుడి పాత్రకి సెలెక్ట్ చేశాడు? ఎందుకంటే
నాగశ్విన్ కూడా తెలంగాణ వాడే. సో ఆయనకి ఆ యాసతోటి ఏ ప్రాబ్లం లేదు. ఆ యాస ఆయనకి సరిగ్గానే అనిపిస్తుంది కాబట్టి. అయితే ప్రాబ్లం అంతా మిగతా ఆంధ్ర ప్రాంత వాళ్ళకేనా ఏమో చెప్పలేము. ఆంధ్ర ప్రాంత వాళ్ళే ఈ కంప్లైంట్ చేస్తున్నారా తెలియదు. కంప్లైంట్ అనేది ఏ ప్రాంతం నుంచి వచ్చినా సరే దర్శకుడికి నచ్చింది అంటే అందులో ఇలా ఈ విధంగా ట్రోలింగ్ చేయడం అనేది ఒక ప్రాంతం అని లేదు, అన్ని ప్రాంతాల వాళ్ళు చేస్తూనే ఉంటారు. నిజం చెప్పాలంటే పౌరాణిక పాత్రలు అనగానే మనకు సీనియర్ నటులు గుర్తొస్తుంటారు కాబట్టి వాళ్ళలాగే బిహేవ్ చేయాలని వాళ్ళ ఆహార్యంతో కంపేర్ చేసి మాట్లాడుతుంటారు కాబట్టి కొన్నిట్లో ఈ డిసడ్వాంటేజెస్ కొత్త నటులకు ఉంటాయి. ఎందుకంటే అప్పటి హీరో ప్రమాణాలు ఆ ప్రామాణిక పద్ధతులు వేరు, ఇప్పుడున్న హీరోల ప్రమాణాలు ఈ పద్ధతులు వేరు కాబట్టి ఆ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. కాబట్టి పోల్చడం అనేదే ముందు ఇక్కడ తప్పు. ఆ పాత నటులని ఐకానిక్ లెజెండ్స్ని తీసుకొచ్చి ఇప్పుడున్న నటులతో పోలిస్తే ఇలాంటి సమస్య వస్తుంది. సో పోలిక కాకుండా ఇప్పటి ప్రేక్షకులకి ఈ నటులు రీచ్ అవుతున్నారా లేదా